లార్డ్, వెల్కమ్ టు ఫాలో మీ ఏసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? సరే, మరి ఈరోజు సండే స్కూల్ని చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందామా పిల్లలు? పరిశుద్ధుడా, ప్రేమగలని మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. మరి ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొక సండే స్కూల్లోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈరోజు సండే స్కూల్లో కూడా మాతో మీరు మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన విషయాలు చక్కగా నేర్చుకోవడానికి, ఆ ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. స్వభావం వలన ఆ మంచి ఆఫలం, ఆత్మస్వభావం వలన ఆ మంచి ఆఫలం. ఆ పండు నీవైతే, ఆ మంచి నీదైతే, ఆ పండు నీవైతే, ఆ మంచి నీదైతే, క్రీస్తు ప్రేమ నీలో లోకాన కనిపించు, క్రీస్తు ప్రేమ నీలో లోకాన కనిపించు. లా 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 లా, లా 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 లా, అండి, ఈరోజు నేను నీకు ఏం స్నాక్స్ పెట్టాను స్కూల్కి? మమ్మీ నాకు వద్దు మమ్మీ స్నాక్స్. స్నాక్స్ వద్దా? నాకు వద్దు. ఇదేంటి వెరైటీగా? ఏం స్నాక్స్ పెడతావు మమ్మీ, ఏం స్నాక్స్ పెడతామని రోజు అడిగేవాడివి, వాళ్ళ స్నాక్స్ వద్దంటున్నావు ఏంటండి? అసలు మీరు పెట్టేది నాకు కాదనుకుంటా. నన్ను తిన్నవారు మా ఫ్రెండ్స్ అందరు తినేస్తారు, నాకేమంటారు అసలు. మీ ఫ్రెండ్స్ మొత్తం తినేసేస్తున్నారా? మొత్తం. అయ్యో సరేలే నాన్న, ఏముంది, వాళ్ళకి కొంచెం ఇచ్చి నువ్వు కొంచెం తిను. నాకు కొంచెం కూడా మిగిలిచ్చారు, నేస్తాను కానీ వాళ్ళు నాకు ఇవ్వరు. నేను ఎందుకు ఇవ్వాలట్లయితే? నాకు పెట్టకండి స్నాక్స్. సరేలే అండి, అలా అనకూడదులే నాన్న. నాకు వద్దు మమ్మీ, అంతే. అలా అనొద్దులే నాన్న, పాపం. అరే ఏంటి రాజు కాల్ చేస్తున్నాడు? రాజు ఎత్తకండి మమ్మీ, వద్దు ఎత్తకండి. అయ్యో అదేంటి అలా అంటావు? వద్దు 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 వద్దు. హలో రాజు, చెప్పు నాన్న. ఓ అయ్యో, స్కూల్కి వెళ్ళలేదా? ఆంటీని అడిగి నీకు హోంవర్క్స్ పంపించాలి అంతే కదా? ఓకే 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 నాన్న, ఓకే ఓకే బాయ్. ఏంటండి అలాగంటావేంటి? పాప రాజుకు ఒంట్లో బాగాలేదంట, స్కూల్కి రాలేదంట కదా? వస్తే నాకెందుకు? వస్తే లేకపోతే లేదు. అదేంటి స్కూల్కి రానప్పుడు పాపం ఎన్ని వర్క్స్ పెండింగ్ ఉంటాయి కదా, అవి పంపించాలి కదా. ఏంటి, ఏమైంది నీకు అలా మాట్లాడుతావు? ఆహా, అట్లయితే నేను మానేసినప్పుడు నాకేమైనా పంపిస్తాడా ఏంటి? అయ్యో, అంటే వాడు నీకు పంపించలేదని నువ్వు కూడా పంపించనంటావా? పంపియా. అయ్యో ఆంటీ, అలా అనకూడదు నాన్న, మనం వేసే పిల్లలం కదా. ఎప్పుడన్నా పంపించాడు మమ్మీ. సరే, వాళ్ళు పంపివ్వకపోని అవి నీకు అనవసరం. నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు కదా, అది నువ్వెందుకు ఆపుకోవడం? నీకు విషయం తెలుసా, మనం చేసే మంచి పనులు ఎప్పుడు మనకు మంచే చేస్తాయి. ఓకేనా? ఓకే మమ్మీ. ఇంకెప్పుడు అలా అనకూడదు, ఓకేనా? ఓకే. వెరీ గుడ్ బాయ్.
అవును కదా పిల్లలు, మనం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటాం కదా, ఎప్పుడు నేనే హెల్ప్ చేయాలి, మళ్ళీ వాళ్ళు నాకు తిరిగి హెల్ప్ చేయరు కదా, నేను ఎందుకు చేయాలి అని మనం చాలాసార్లు అలా అనుకుంటూ ఉంటాం కదా నాన్న. కానీ పిల్లలు, మనం యేసయ్య పిల్లలంగా ఎప్పుడూ అలా అనుకోకూడదనమాట. కావాలంటే మీకు ఒక స్టోరీ చెప్తాను, వినండి, ఓకేనా? అనగనగా ఒక ఊర్లో ఒక బామ్మగారు ఉండేదన్నమాట, ఒక ముసలమ్మ ఉండేదన్నమాట, ఓకేనా? ఆమె ఇంట్లోనే రొట్టెలు చేసి అమ్ముతూ ఉండేది, బ్రెడ్ చేసి అమ్ముతూ ఉండేదన్నమాట, ఓకేనా? అయితే ఆమెకి ఒక మంచి అలవాటు ఉంది పిల్లలు, గుడ్ హ్యాబిట్ ఉంది. ఏంటి అంటే రోజు ఒక బ్రెడ్ని ఏం చేసేదంటే డోర్ బయట పెట్టేదన్నమాట, ఓకేనా? ఒక ప్లేట్లో ఒక రొట్టె చేసి డోర్ బయట పెడితే ఎవరైనా ఆకలిగా ఉన్నవాళ్ళు, లేకపోతే తినడానికి లేకుండా అడగడానికి వస్తారు కదా, ఇంటి ముందుకు వస్తారు కదా, వాళ్ళైనా తీసుకుంటారు, ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ప్రతిరోజు ఒక బ్రెడ్ని తను డోర్ బయట పెట్టేసి ఉంచేదన్నమాట పిల్లలు. అలాగే ప్రతిరోజు ఒక తాత, పాపం ఆయనకి ఎవ్వరూ లేరు, తినడానికి ఏమి ఉండేది కాదనమాట. అందుకని ఒక్కొక్కింటికి వెళ్ళి కొంచెం నాకు రైస్ ఉంటే పెట్టండి, కొంచెం ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగి తను తీసుకొని తింటూ ఉండేవాడు అనమాట. ఆ తాత ఆ డోర్ బయట ఉన్న ఆ రొట్టెని చూసి, ఓ ఈవిడెవరో భలే రొట్టె పెడుతున్నారే అని చెప్పేసి రోజు ఆ రొట్టె తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడట. అయితే పిల్లలు, ఉట్టిగా అలా రొట్టె తీసుకొని వెళ్ళిపోయేవాడు కాదట పిల్లలు, ఒక మాట అని వెళ్ళేవాడట. అదేంటో తెలుసా? నువ్వు చేసే మంచి నీకు మళ్ళీ తిరిగి వస్తుంది, నువ్వు చేసే చెడు నీతోనే ఉంటుంది అని చెప్పేవాడట పిల్లలు. ఏం చెప్పేవాడు పిల్లలు? నువ్వు చేసే మంచి మళ్ళీ నీకు తిరిగి వస్తుంది, నువ్వు చేసే చెడు నీతోనే ఉంటుంది అలా అనేసి ఆ రొట్టె తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు అనమాట. ఈ మాట ఈ ముసలావిడ రోజు వింటూ ఉండేదన్నమాట. ఎవరి ముసలైనా పోన్లే పాపం అని రోజు ఒక రొట్టె బయట పెడుతుంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడు, థ్యాంక్స్ చెప్పకపోగా ఏంటంటో మాట్లాడేసి వెళ్ళిపోతాడు, ఎవరి ముసలైనా అని విసుక్కునేదనమాట, ఓకేనా? అయితే అలా చాలా రోజులు గడుస్తూ ఉంది. ఈ ముసలి తాత మళ్ళీ అదే డైలాగ్ చెప్పేవాడు. ఏం డైలాగ్ చెప్పండి పిల్లలు? నువ్వు చేసే మంచి నీకు మళ్ళీ తిరిగి వస్తుంది, నువ్వు చేసే చెడు నీతోనే ఉంటుంది అని అంటూ ఉండేవాడు. ఒకరోజు అసలు బామ్మగారికి బీపీ పెరిగిపోయిందంటే పిల్లలు, చాలా కోపం వచ్చిందనమాట. అసలు ఇన్ని మంత్స్ నుంచి నేను రొట్టె ఇస్తున్నాను, బ్రెడ్ ఇస్తున్నాను, కనీసం ఒక్కసారన్నా థ్యాంక్స్ చెప్పడేంటి ముసలాయనా? ఆగు నీ సంగతి చెప్తానని చెప్పేసి ఒకరోజు ఏం చేసిందో తెలుసా పిల్లలు? ఆ రొట్టె చేసేటప్పుడు ఆ రొట్టెలో కొంచెం పాయిజన్ కలిపిందంట పిల్లలు. పాయిజన్ చూసారా? ఎందుకో తెలుసా పిల్లలు? కనీసం కృతజ్ఞత లేదు ఈ ముసలాయనకి, ఈ థ్యాంక్ఫుల్నెస్ లేని ముసలాయనకి అసలు ఎందుకు పెట్టాలి నేను రొట్టె? ఆగు నీ సంగతి చెప్తానని చెప్పేసి ఆయన చనిపోవాలని చెప్పి పాయిజన్ కలిపిందంట పిల్లలు ఆ రొట్టెలో. కలిపేసి ఏం తెలియనట్లే రొట్టె చేసేసి ఆ డోర్ బయట పెట్టి లోపలికి వచ్చి అయిపోయింది వాళ్ళ ముసలోడి పని అయిపోయింది అని చెప్పేసి ఆ కిటికీ దగ్గరే ఉండి చూస్తూ ఉందంట పిల్లలు. ఆ ముసలాయన వస్తాడా, తీసుకుంటాడా లేదా అని ఆ కిటికీ దగ్గరే ఉండి విండోలో నుంచి చూస్తూ ఉందంట. యథావిధిగా ఎప్పట్లాగానే ఆ ముసలి తాత రానే వచ్చి ఆ బ్రెడ్ ముక్కని ఇలా తీసుకుని మళ్ళీ అదే డైలాగ్ చెప్పండి పిల్లలు. నువ్వు చేసే మంచి నీకు మళ్ళీ తిరిగి వస్తుంది, నువ్వు చేసే చెడు నీతోనే ఉంటుంది అని ఆ మాట చెప్పగానే ఎందుకో తెలియదు పిల్లలు, ఆ రోజు మాత్రం ఆ బామ్మగారి మనసులో భయం వేసేసిందనమాట. అమ్మో నిజమే, నేను ఈరోజు చెడు చేశాను కదా, ఇన్ని రోజులు మంచి పని చేసిన నేను ఈరోజు ఒక మనిషి చనిపోవడానికి కారణమవుతున్నానా? అయ్యో ఎంత చెడ్డ పని చేశాను అని చెప్పేసి వెంటనే డోర్ ఓపెన్ చేసేసి బయటకు వచ్చేసి ఏమండి ఒక్క నిమిషం ఆగండి, ఆ రొట్టె చాలాసేపు అయింది పెట్టి, ఇందాక ఒక కుక్క కూడా వచ్చి దాన్ని నాకి వెళ్ళినట్టు అనిపించింది, ఆ బ్రెడ్ వద్దు, నేను వేరే మళ్ళీ ఫ్రెష్ బ్రెడ్ చేసిస్తాను ఇవ్వండి అని చేతిలో ఉన్న బ్రెడ్ని టక్కేమని లాగేసుకుందంట పిల్లలు. లాగేసుకొని ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి గబగబ మళ్ళీ ఒక ఫ్రెష్ బ్రెడ్ చేసి టకటకా తీసుకొచ్చి ఆ తాత చేతిలో పెట్టిందనమాట పిల్లలు. ఇక ఆ తాతకి చాలా ఆశ్చర్యం వేసిందనమాట, చాలా సంతోషం కూడా అనిపించిందనమాట. ఈ బామ్మగారు ఎంత మంచిది,
చాలాసేపటి నుంచి బయట ఉండి ఆ కుక్క టచ్ చేసిన రొట్టె నేను తినకూడదని అమ్మ ఎంత ప్రేమ చూపించింది అని చెప్పేసి, అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ, నిజంగా మీరు ఎంత ప్రేమ గలవాళ్ళు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పేసి కొంచెం ఈ బాటిల్లో నీళ్లు కూడా ఇస్తారా అని అడిగి ఆ బాటిల్లో నీళ్ళు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పిల్లలు. అప్పుడు కానీ బామ్మగారికి అమ్మయ్యా, అమ్మో ఎంత తప్పు జరిగిపోయి ఉండేది, చచ్చా ఏంటి ఇలా ఆలోచన చేశాను నేను అసలు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, అలా లోపలికి వెళ్ళిపోయి అలా రోజంతా చక్కగా ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, మంచిగా బ్రెడ్స్ చేసుకొని చాలా బ్రెడ్స్ అమ్మేసింది. ఇక హ్యాపీగా పడుకుందాం కదా అని చెప్పేసి ఈవినింగ్ కాస్త బ్రష్ తీసుకుందామని పడుకుంటే టక్ 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 అని ఎవరో డోర్ నాక్ చేసిన సౌండ్ వచ్చిందనమాట. ఎవరబ్బా ఈ టైంలో అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇంకెవరు, తనకెంతో ఇష్టమైన తన మనవడు విశాల్ వచ్చాడనమాట. విశాల్, ఏంటా నన్ను ఈ టైంలో వచ్చావేంటి, హాలిడేస్ కూడా ఏం లేవు కదా, ఇప్పుడు వచ్చావేంటి నాన్న అంటే విశాల్ చాలా నీరసంగా అమ్మమ్మ నాకు అస్సలు ఓపిక లేదమ్మమ్మ అని అలా వచ్చి ఢమాలని మంచం మీద పడిపోయాడు పిల్లలు. అలా మంచం మీద పడిపోగానే బామ్మగారికి కంగారు అయిపోయిందనమాట. గబగబా ఆ వాటర్ తీసుకొచ్చింది, పాలు తీసుకొచ్చింది, గబగబా ఏదో తినబెట్టేసి ట్యాబ్లెట్ వేసేసి విశాల్ని పడుకోబెట్టింది అనమాట. కొద్దిసేపు అయ్యాక ఆ విశాల్ లేచి అమ్మ ఇప్పుడు హాయిగా ఉంది బామ్మ అని చెప్పేసి, బామ్మ ఈరోజు అసలు ఏం జరిగిందో తెలుసా, మరేమో నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు చాలా ఫీవర్ వచ్చింది, అసలు నేను హాస్టల్కి వెళ్ళలేకపోయాను, నాకు చాలా జ్వరం వచ్చింది, ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి స్కూల్లో పర్మిషన్ తీసుకొని వస్తుంటే దారిలో నాకు బాగా కళ్ళు తిరిగిపోయాయి బామ్మ, నాకు అస్సలు ఓపిక లేదు, అసలు నేను నడవలేక అలా పడిపోయాను. రోడ్డు మీద అలా పడిపోయినప్పుడు ఎవరో బామ్మ ఒక ముసలాయన భలే వచ్చాడు తెలుసా. అలా పడిపోయిన నన్ను చూసి వెంటనే తన దగ్గర ఉన్న నీళ్లు ముఖం మీద జల్లి నీళ్లు తాపించి తన దగ్గర ఉన్న రొట్టె ముక్కని నాకు తినిపించాడు బామ్మ. ఆ రొట్టె తిన్నాక కొంచెం మళ్ళీ వాటర్ తాపించి నేను కొంచెం అలా లేచిన తర్వాత, బాబు ఇప్పుడు క్షేమంగా వెళ్తావు కదా అని చెప్పి మరీ నన్ను పంపించారు బామ్మ. నిజంగా ఆ తాత కానీ ఈరోజు నాకు కనబడకపోయి ఉంటే నేనేమైపోయేవాడినో ఏంటో అని చెప్పేసరికి పిల్లలు బామ్మగారు షాక్ దీనిలా చూస్తుందనమాట. ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయిపోయిందనమాట. అలా అయిపోయి ముసలి తాత బ్రెడ్ తినిపించాడా అని ఒక్క నిమిషం అలా స్టాచ్యూ లాగా అయిపోయిందంట పిల్లలు. వెంటనే తన మనసులో చాలా భయం వేసిందనమాట. అమ్మ బాబోయ్, ఆ రొట్టె నేను చేసిందే, ఆ ముసలి తాత రోజు వచ్చి రొట్టె తీసుకెళ్ళి ముసలి తాతే అనుకుంటా. ఒకవేళ నేను ఫస్ట్ చేశానే ఆ పాయిజనస్ చేసిన రొట్టె, ఆ రొట్టెనే అలాగే తీసుకుని వెళ్ళుంటే ఆ రొట్టెనే ఈరోజు మా విశాల్ మా మనవడు తినేసి ఉండేవాడు కదా. అమ్మో, ఒక్క నిమిషంలో ఎంత పొరపాటు తప్పిపోయింది. నేను గబగబా ఆ రొట్టె తీసేసి ఆ బ్రెడ్ తీసేసి మంచి బ్రెడ్ ఇచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ పాయిజన్ ఉన్న బ్రెడ్డే మా బాబు తినేవాడు. అమ్మో, ఈ పాటికి ఏమై ఉండేది అని చెప్పేసి ఒక్కసారి మనసులో చాలా చాలా భయపడిపోయిందంట పిల్లలు. అప్పుడు ఆ తాత చెప్పిన మాట తనకి గుర్తుకొచ్చిందంట. నిజమే, మనం చేసే మంచి మళ్ళీ మనకి తిరిగి వస్తుంది, మనం చేసే చెడు మనతోనే ఉంటుందని తాత చెప్పిన మాట ఎంతైనా నిజం. అమ్మో దేవా, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు నేను చేయను అని చెప్పేసి మనసులోనే దేవునికి క్షమాపణ చెప్పింది, మనసులోనే ఆ తాతకి థ్యాంక్స్ కూడా చెప్పుకుంది పిల్లలు. అమ్మో పిల్లలు చూసారా ఎంత డేంజర్ తప్పిపోయిందో కదా పిల్లలు. అవునా, చాలాసార్లు మనం మేలు చేస్తూనే ఉండి ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు వెక్స్ అయిపోతాం. మనం ఎంత మేలు చేసినా వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు, వాళ్ళు ఎప్పుడు మళ్ళీ తిరిగి మనకు మేలు చేయరు, నేనెందుకు చేయాలి అని ఇందాక యాండీ అనుకున్నాడే, అలా మనం కూడా చాలాసార్లు విసిగిపోతాం కదా నాన్న. కానీ పిల్లలు గుర్తుపెట్టుకోండి, మనం మేలు చేసే విషయంలో విసుగకూడదనమాట. ఓకేనా, మనం మేలు చేస్తూనే ఉండాలి. ఎందుకో తెలుసా, మనం ఎవరి పిల్లలం? ఏసై పిల్లలం కదా. మన ఏసై ఎలాంటి వారు? ఆయన మేలు చేస్తూనే ఉన్న దేవుడు కదా పిల్లలు. మంచి వాళ్ళైనా కాకపోయినా ఆయన మేలు చేయటం మాంతారా, హెల్ప్ చేయడం మాంతారా ఏసయ్య? నో కదా పిల్లలు. సో ఇప్పుడు మనం ఏసై పిల్లలం కాబట్టి మనం కూడా మేలు చేసే వాళ్ళంగానే ఉండాలి కదా. మరి బైబిల్లో కూడా ఒక అక్క ఉంది తెలుసా పిల్లలు. అక్క ఎంత మంచిదంటే ఆమె కేవలం మనుషులకు మాత్రమే హెల్ప్ చేసింది అనుకుంటున్నారా? కాదు,
యానిమల్స్ కూడా హెల్ప్ చేసింది ఆ అక్క. ఎవరో చెప్పుకొని చూద్దాం. ఎస్, నన్ అదర్ దాన్ రెబెకా కదా పిల్లలు. రిబ్కా అనే అక్క ఏం చేసిందో మనకు తెలుసు కదా. ఎస్, ఒకసారి ఏమైంది, అబ్రహాం తాత వాళ్ళ బాబుకి మ్యారేజ్ ఫిక్స్ చేద్దాము, ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా అబ్బాయికి ఐజాక్ అన్నకి మ్యారేజ్ చేయాలని చెప్పి ఏలియాజరు అనే ఒక అంకుల్ని పంపిస్తాడు కదా. తన ఇంట్లోనే పుట్టి పెరిగిన ఏలియాజర్ అనే అంకుల్ని పంపిస్తారు కదా. ఏలియాజర్ అంకుల్ ఏం చేస్తాడంటే తనతో పాటు కొన్ని వంటలు, ఆ వంటల మీద గిఫ్ట్స్, గోల్డ్ అవన్నీ పట్టుకొని వెతుక్కుంటూ మా ఐజాక్ బాబుని మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఎక్కడుందో ఏంటో అని వెతుక్కుంటూ ఒక బావి దగ్గర కూర్చుంటాడు కదా నాన్న. ఒక బావి దగ్గర కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా, నేను ఇక్కడే ఉంటాను, ఈ బావి దగ్గరికి ఈ ఊర్లో ఉన్న ఆడపిల్లలు ఆ వాటర్ తీసుకోవడానికి వస్తారు కదా, అలా వచ్చిన ఆ పిల్లల్లో అమ్మాయిల్లో ఏ అమ్మాయి అయితే నాకు వాటర్ పోస్తుందో, నా క్యామెల్స్కి కూడా వాటర్ పోస్తుందో ఆమెనే మా ఐజాక్ బాబుకి మ్యారేజ్ చేయబోయే పాప అని నేను అనుకుంటాను, మీరే నాకు హెల్ప్ చేయండి దేవా అని చెప్పేసి ప్రేయర్ చేసుకొని ఆ బావి దగ్గరే కూర్చుంటాడనమాట పిల్లలు. ఓకేనా. అలా బావి దగ్గర కూర్చోగానే కొంచెం సేపట్లోనే అక్కడికి రిబ్కా అక్క వస్తుందన్నమాట. ఓకేనా. రిబ్కా అక్క గురించి బైబిల్లో ఏముంటుంది తెలుసా పిల్లలు? ఆమె మిక్కిలి చక్కనిదంట, చాలా చక్కని పిల్ల అనమాట, చాలా బ్యూటిఫుల్ గర్ల్ అనమాట. ఓకేనా. చక్కగా పాట్ పట్టుకొని, కుండ పట్టుకొని బావి దగ్గరకు వచ్చి బావి లోపలికి దిగి, పిల్లలు ఆ రోజుల్లో బావులు ఎలా ఉండేవి తెలుసా? ఇట్లాగా వీల్తోటి ఇట్లా అసలు మీకు బావులు అంటే ఎక్కడ తెలుసులే కదా. ఇలా స్విచ్ చేస్తే వాటర్ వచ్చేస్తున్నాయి, ఇలా ట్యాప్ తిప్పితే వాటర్ వచ్చేస్తున్నాయి కదా. కానీ పాతకాలంలో మమ్మీ డాడీ వాళ్ళకి కొంచెం తెలుస్తుంది, నానమ్మ తాత వాళ్ళ కాలంలో అయితే అవే ఉండేవన్నమాట. ఏంటి బావి అంటే అండర్ గ్రౌండ్లోంచి వాటర్ ఉంటాయి, దాంట్లో నుంచి ఇట్లాగా బకెట్తో వాటర్ తీసుకునేవాళ్ళు. ఇంకా పాతకాలంలో ఎలా ఉండేవి తెలుసా పిల్లలు? బావులు చాలా లోతుగా ఉంటాయి, వెల్స్. ఓకేనా. దాంట్లో స్టెప్స్ లాగా కట్టుకుని ఆ స్టెప్స్లో నుంచి బావి లోపలికి దిగి నీళ్ళు ఇలా ముంచుకొని మళ్ళీ ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చి నీళ్ళు పోసుకునేవాళ్ళు అనమాట. అలా ఉండేదన్నమాట పిల్లలు. ఓకే. సో ఇప్పుడు రిబ్కా అక్క వచ్చింది, ఆ బావి లోపలికి దిగింది, వాటర్ తీసుకొని మళ్ళీ ఆ స్టెప్స్ ఎక్కి బయటకు వచ్చింది. ఈలోగా ఏలియాజర్ అంకుల్, అమ్మ మరి నాకు బాగా దాహంగా ఉంది, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, నాకు కొంచెం వాటర్ పోస్తావా అనగానే ఆ రిబ్కా అక్క, అయ్యో అలాగేనండి, పాపం ఎంత దూరం నుంచి వచ్చారో ఏంటో, తప్పకుండా నేను ఇస్తాను, ఇదిగోండి వాటర్ తాగండి అని చెప్పేసి ఇలా ఆ కుండలో నుంచి ఏలియాజర్ అంకుల్కి వాటర్ పోసిందనమాట. వాటర్ పోస్తూ అక్కడున్న క్యామల్స్ అన్నిటిని కూడా చూసిందంట పిల్లలు. అయ్యో పాపం ఈ క్యామల్స్కి కూడా దాహం వేస్తుంది కదా అని చెప్పేసి, ఏమండి నేను మీకే కాదు మీ క్యామల్స్కి కూడా వాటర్ పోస్తాను అని చెప్పగానే ఏలియాజర్ అంకుల్కి చాలా చాలా హ్యాపీగా అనిపించిందంట పిల్లలు. అదే మనమైతే ఏం చేస్తాం చెప్పండి రా. ఒక స్ట్రేంజర్, ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నాకు కొంచెం వాటర్ ఇస్తావా అంటే, నేను ఇప్పుడే కష్టపడి లోపల నుంచి ఎక్కి దిగి నేను కుండ మోసుకుంటూ పైకి వస్తే మీకు నీళ్ళు ఇవ్వాలా? అమ్మో నేను లోపలికి వెళ్ళి నేను నీళ్ళు తెచ్చుకోలేను, ఇంకా నయం అని అంటాం కదా. ఇక ఒక మనిషికే వాటర్ పోయడం కష్టం అవుతే ఇక క్యామెల్స్కి, అందులోనూ క్యామెల్స్కి పిల్లలు, క్యామెల్స్ అంటే చెప్పండి పిల్లలు, క్యామెల్కి ఉన్న పేరేంటి? షిప్ ఆఫ్ ద డెజర్ట్ కదా. అంతేకాదు క్యామెల్ ఒక్కసారే 6 monthsకి సరిపడా వాటర్ తాగేసి స్టోర్ చేసుకుంటుందంట బాడీలో కదా పిల్లలు. సో ఇప్పుడు ఒక క్యామెల్కి ఎన్ని నీళ్లు పోయాలి కదా పిల్లలు. అలాంటివి 1 కాదు 2 కాదు 10 క్యామెల్స్ అనమాట పిల్లలు. ఆ 10 క్యామెల్స్కి 10 ఒంటలకి కూడా నీళ్లు పోస్తానని చెప్పింది రిబ్కా అక్క. సూపర్ డూపర్ గర్ల్ కదా నాన్న. సో మనం రిబ్కా అక్కకి 10 సైలెంట్ క్లాప్స్ కాదు 100 సైలెంట్ క్లాప్స్ కొట్టినా తక్కువే కదా పిల్లలు. సో అలా ఆ రోజు ఆ రిబ్కా అక్క ఏలియాజర్ అంకుల్కి ఆయనతో పాటు ఆ 10 క్యామెల్స్కి కూడా వాటర్ పోసేసరికి ఇక ఏలియాజర్ అంకుల్ డిసైడ్ అయిపోయాడు, మా అబ్రహాం గారు ఎంత మంచి మనిషో, మా ఇసాక్ బాబు మా ఐజాక్ బాబు ఎంత మంచి మనిషో, వాళ్ళకి తగిన అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి ఆ రోజు ఆ రిబ్కా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి తనను ఐజాక్ ఇచ్చి మ్యారేజ్ చేయడం కోసం తీసుకొస్తాడు పిల్లలు. వావ్, చూస్తారా పిల్లలు, రిబ్కాని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఆమె అందమా
కాదు కదా నాన్న, ఆమెలో మంచి చేసే లక్షణం ఉంది చూసారా. ఎవరో తెలియకపోయినా కానీ అన్నిసార్లు 10 క్యామెల్స్కి వాటర్ తీసుకురావడం కోసం బావి లోపలికి పైకి ఎన్నిసార్లు ఎక్కి దిగిందో కదా నాన్న. అన్ని నీళ్లు పోసేంత మంచితనం, మేలు చేసే లక్షణం ఉంది చూసారా. అది చూసి ఎలియాజర్ అంకుల్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. చూసారా పిల్లలు, వావ్, నిజంగా నాన్న మనం కూడా రిబ్కా అక్క లాంటి పిల్లలంగా ఉండాలి నాన్న, ఓకేనా. మనుషులం కాబట్టి మనకి కూడా కోపం వస్తుంది కొన్నిసార్లు. ఎప్పుడు నేనే మంచి చేయాలా, ఎప్పుడు నేనే హెల్ప్ చేయాలా, ఎప్పుడు నేనే మేలు చేయాలా, వాళ్ళు చేయరా అని అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ నిజంగా యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడూ చెప్పండి మేలు చేసే విషయంలో విసుగకూడదు పిల్లలు. మనం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఆ మంచి మనకు తిరిగి వస్తుంది. తిరిగి రాకపోయినా పర్వాలేదు, కానీ మనం మంచి చేసే వాళ్ళంగా ఉండాలి తప్ప కీడు చేసే వాళ్ళంగా, చెడు చేసే వాళ్ళంగా, రివెంజ్ తీర్చుకునే వాళ్ళంగా ఎన్నడూ ఉండకూడదు, ఓకేనా పిల్లలు. సో చెప్పండి, ఈరోజు రిబ్కా అక్క నుంచి మనం ఏం నేర్చుకున్నాము? ఎదుటి వాళ్ళ మీద జాలి చూపించటం, ఎదుటి వాళ్ళకి మేలు చేయటం అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఒక రిబ్కా అక్క దగ్గర నుంచేనా పిల్లలు మనకి అసలైన రోల్ మోడల్ ఎవరు నాన్న? యేసయ్య కదా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన యేసయ్య ఎలాంటి దేవుడు చెప్పండి? ఆయన మేలు చేస్తూ సంచరించుచూ ఉండెను. ఆయన మేలు చేస్తూ సంచరించిన దేవుడు అని ఉంది కదా బైబిల్లో. ఆయన మనిషిగా ఈ భూమి మీద ఉన్న రోజుల్లో ఆయన అందరికీ మేలే చేశారు కదా పిల్లలు. ఎవరికి బాగోలేకపోయినా వాళ్ళని చూసి జాలి పడేవాడు, కనికర పడేవారు, వాళ్ళకి మేలు చేసేవాడు. కళ్ళు లేని వారికి కళ్ళు, చెవులు లేని వారికి చెవులు, మాట రాని వారికి మాటలు, కాళ్ళు చేతులు లేని వారికి, ఇలా ఎంతమందికైనా ఆయన హెల్ప్ చేస్తూనే మంచి చేస్తూనే వెళ్ళారు కదా నాన్న. కానీ ఒకానొక రోజు వాళ్ళందరూ ఆయన్ని సిలువ వేయండి అంటే కూడా ఆయన ఏం మాట్లాడలేదు. ఏయ్, నేను మీకు ఎంత హెల్ప్ చేశాను, ఏంటి నన్ను అలా అంటున్నారు అని యేసయ్య కోప్పడ్డారా పిల్లలు? లేదు కదా. వాళ్ళ కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడ్డ దేవుడు కదా పిల్లలు. పాపం వలన మరణం వల్ల నరకానికి వెళ్ళవలసిన వాళ్ళని ఆ నరకం నుంచి తప్పించడానికి ఆయన వారందరి కోసం కూడా, మనందరి కోసం కూడా సిలువలో ప్రాణం పెట్టారు. చివరికి సిలువలో చనిపోతూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, తండ్రి వీళ్ళని క్షమించండి అని ప్రార్థన చేసిన మంచి దేవుడు మన యేసయ్య కదా నాన్న. కాబట్టి మనం కూడా మన యేసయ్య లాగానే మంచి చేస్తూనే ఉండాలి, ఎదుటి వారికి మేలు చేస్తూనే ఉండాలి. జాలి చూపించటం, కనికరం చూపించటం అనేది మానకూడదు. అది యేసయ్య లక్షణం కదా నాన్న, యేసయ్య పిల్లల లక్షణం కూడా. కాబట్టి ఈ రోజు లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే, మనం ఎప్పుడూ ఇతరులకు మేలు చేసేవారంగానే ఉండాలి, మంచి చేసేవారంగానే ఉండాలి. అప్పుడు ఆ మంచి ఎప్పుడు మనతోనే ఉంటుంది, ఓకేనా పిల్లలు. మరి అలా అందరికీ మంచి చేసే పిల్లలంగా, మేలు చేసే పిల్లలంగా ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా పిల్లలు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు. ఈరోజు ఈ మంచి పాఠం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మేము మేలు చేసే విషయంలో విసుగకూడదని, మేము మంచి పనులు చేసేవారంగానే ఉండాలి తప్ప చెడు పనులు చేసేవారంగా, ఇతరులకు హాని చేసేవాళ్ళంగా ఉండకూడదని మాతో మాట్లాడారు. మీరు మంచి చేసే దేవుడు. అలాగే రిబ్కా అక్క ఎలాగైతే మంచి పని చేసిందో మేము కూడా అలా మంచి పనులు చేసేవారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు గంటత వాక్యం చూద్దాం నాన్న. తీయండి పిల్లలు మీ బైబిల్స్ తెరిచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. Proverbs chapter 3 verse 27 చదువుదామా పిల్లలు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. Proverbs 3:27. అరే వావ్, ఈరోజు మనం విన్న బ్రెడ్ లెసన్లోని బ్రెడ్ రోయ్ పిల్లలు భలే ఉంది కదా. ఆ బ్రెడ్ మీద వాక్యం కూడా బాగుంది కదా పిల్లలు. సరే కలిసి చదువుదామా. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకుము. దానిని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకుము. Proverbs 3:27.
వావ్, నిజమే కదా పిల్లలు. మేలు మనం చేయగలిగిన హెల్ప్ మనం చేయటం మంచిది కదా. అలా కాకుండా నేనే ఎందుకు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎప్పుడు నేనే చేయాలా అని మనం వెనక్కి తీసే పిల్లలంగా ఉండకూడదు పిల్లలు. ఎలాంటి వారికైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎంతకాలమైనా మనం మేలు చేస్తూనే ఉండాలి. ఓకేనా? వాళ్ళు యేసయ్యని సంతోషపెట్టే పిల్లలుగా ఉంటారు. వావ్. మరి బ్రెడ్ లాంటి మంచి రుచికరమైన ఈ వాక్యాన్ని చక్కగా మరొకసారి చదువుకుందామా పిల్లలు? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకుము. సామెతలు 3:27. ప్రావెర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 27. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, మీకోసం ఒక సూపర్ యాక్టివిటీ. ఓకే పిల్లలు, దీనికోసం మనకి ఏమేం కావాలంటే ఒక పేపర్ ప్లేట్, ఒక లైట్ కలర్ పేపర్ ఆర్ వైట్ పేపర్, మార్కర్, సిజర్స్, గమ్, ఇంకా కొన్ని స్కెచ్ పెన్స్. ఓకే పిల్లలు, వీటితో ఈరోజు ఒక సింపుల్ యాక్టివిటీని చేసేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే నాన్న, ఈ పేపర్ ప్లేట్ ఉంది కదా, ఈ పేపర్ ప్లేట్ని మనం బ్రౌన్ కలర్తో ఫిల్ చేసుకుందాం. బ్రౌన్ కలర్ వేసుకుందాము. ఓకే పిల్లలు, బాగుంది కదా. ఇదేంటో తెలుసా? బ్రెడ్. దిస్ ఈజ్ అవర్ బ్రెడ్ టుడే. ఓకే, అయితే ఈ బ్రెడ్ ఏం చేద్దామంటే 2 హాఫ్స్గా కట్ చేసుకుందాం. ఇట్లా 2 హాఫ్స్గా కట్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? దీన్ని ఇలా పక్కన పెట్టేసి, ఇందాక మనం ఒక వైట్ పేపర్ తీసుకున్నాం కదా, దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా ఒక షార్ట్ పీస్ కట్ చేసుకుందాం. ఓకేనా? ఈ బ్రెడ్ పీస్కి సరిపోయేంత విడ్త్లో ఒక వైట్ పేపర్ పీస్ని కట్ చేసుకోండి పిల్లలు. ఓకే, తర్వాత ఏం చేద్దామంటే కొన్ని లైట్ కలర్స్ ఉంటాయి కదా, లైట్ పింక్ కానీ ఎల్లో కలర్ కానీ, అలా కొన్ని లైట్ కలర్స్తో కొన్ని లేయర్స్గా కలరింగ్ చేసుకుందాం ఈ వైట్ పేపర్కి. చూపిస్తాను చూడండి. ఇలా. ఓకేనా పిల్లలు? కలర్ఫుల్గా డిఫరెంట్ కలర్స్తో లైట్ కలర్స్, డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ అలా కాకుండా లైట్ కలర్స్తో ఇట్లా ఒక పేపర్ని రెడీ చేసుకొని దీని మీద ఈరోజు మన కంఠత వాక్యాన్ని రాసుకుందాం పిల్లలు. ఓకేనా? చెప్పండి, మన కంఠత వాక్యం ఏంటి? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము కదా. ఆ వాక్యం రాసుకుందాం. ఓకే పిల్లలు, ఇలా రాసుకున్న వాక్యాన్ని ఏం చేయాలంటే ఈ 2 బ్రెడ్స్ మధ్యలో ఈ పేపర్ని ఇలా స్టిక్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇట్లా స్టిక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నాన్న, ఈ పేపర్ ఉంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఓకే, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇలా క్లోజ్ అవుతుంది అనమాట ఇది. ఓకేనా? కంప్లీట్ బ్రెడ్ మీకు కనిపిస్తుంది కదా. అంటే ఇలా ఓపెన్ చేస్తే మేము రివర్స్ కనపడాలి, ఇలా క్లోజ్ చేస్తే బ్రెడ్ లాగా ఉండాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఈ పేపర్ని, ఓకేనా, దీన్ని ఇట్లా మధ్యకి ఫోల్డ్ చేసేస్తే అది ఇట్లా క్లోజ్ అవుద్ది అనమాట. ఓకేనా? ఓపెన్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే రైట్, ఏం చేద్దామంటే పిల్లలు ఇక్కడ వర్డ్స్ రాసేద్దాం. రిఫరెన్స్, మెమరీ వర్డ్స్ రిఫరెన్స్ ఇక్కడ రాసేద్దాం. ఓకే, ఇలా పిల్లలు. వావ్, ఇది బాగుందిరా. ఓకేనా? దీనిపైన రిఫరెన్స్ రాసుకోండి. ఇక్కడ ఏదైనా హ్యాంగర్ లాగా పెట్టుకోండి ఎప్పటిలాగా. మనకు తెలుసు కదా, సామెతలు 3:27. ఏంటబ్బా ఇది? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. సామెతలు 3:27. అసలు ఇది బ్రెడ్లో ఎందుకు రాసామో తెలుసా అని చక్కగా ఈరోజు మనం విన్న లెసన్ హ్యాపీగా చెప్పేసుకోవచ్చు పిల్లలు. ఓకేనా? సో వావ్, దిస్ ఈజ్ అవర్ స్టఫ్డ్ బ్రెడ్. ఓకే, భలే కలర్ఫుల్ బ్రెడ్, బర్గర్ లాగా ఉంది కదా పిల్లలు. ఎస్. సో ఇలా ఈ మంచి వాక్యాన్ని రాసి ఈ సూపర్ బ్రెడ్ని చక్కగా తయారు చేసి యాక్టివిటీ నాకు పంపించండి పిల్లలు. ఓకేనా? ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా చేత్తో పట్టుకొని మీరు కనబడేలాగా ఒక ఫోటో తీసి నాకు పంపించండి అన్న. ఓకేనా? మీరు చేసిన యాక్టివిటీస్ని నాకు పంపించవలసిన నా వాట్సాప్ నంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన స్పెషల్ క్విజ్, లవ్ ఎపిసోడ్ క్విజ్ని చక్కగా రాసి పంపించి జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ మహిమ ఫ్రమ్ చిత్తూర్, సెకండ్ శాలిని ఫ్రమ్ వైజాగ్, థర్డ్ సాత్విక ఫ్రమ్ నంద్యాల, ఫోర్త్ మేరీ ప్రియాంక ఫ్రమ్ కేశవరం,
5th స్నిగ్ధ అండ్ షైన్ ఫ్రమ్ కేశవరం. కంగ్రాచులేషన్స్ జల్దీ 5. వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. సండే స్కూల్ టీచర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్, ఒక చిన్న అనౌన్స్మెంట్. అదేమిటి అంటే సండే స్కూల్ పరిచర్యలో చిన్నపిల్లల మధ్యలో భారం కలిగి సేవలో సహకరిస్తున్న టీచర్స్ అందరి కొరకు గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ఎలీషా పాఠశాల నుండి సండే స్కూల్ టీచర్స్ ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మార్చి నెల 8-9 తారీఖుల్లో జరుగుతుంది. 2024 సంవత్సరం మార్చి 8-9 తారీఖుల్లో జరగబోయే ఈ టీచర్స్ ట్రైనింగ్కి దయచేసి మీరందరూ పాల్గొనాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ట్రైనింగ్ జరిగే స్థలం అంత్యోక్ మినిస్ట్రీస్ గుడివాడ. ఆసక్తి కలిగిన వారు, రక్షించబడి భారంతో చిన్నపిల్లల మధ్య పనిచేస్తున్న వారు తప్పకుండా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. వివరాలకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఓకే పిల్లలు, ఈరోజు మంచి పాట విన్నాం కదా నాన్న. అలాంటి మంచి పాటలు మనందరి కోసం అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి గుడివాడ బ్రదర్ పిల్ల వెంకటరత్నం గారి ద్వారా మనకి అవైలబుల్గా ఉన్నాయి నాన్న. ఆ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. పిల్లలు, మన నచ్చిన పిల్లలందరి కొరకు బొమ్మలతో కూడిన సువార్త పత్రిక నెలవంక అనేది అవైలబుల్గా ఉంది నాన్న. సంవత్సరానికి 200 రూపీస్ పే చేసి ఆ నెలవంకను మీరు సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం నాకు కాల్ చేసి సంప్రదించండి. ఓకే పిల్లలు, ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. మనం మేలు చేసే విషయంలో ఎప్పుడూ ముందుండాలి, ఓకేనా? మనం మేలు చేయగలిగినప్పుడు చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. నో రీజన్స్, నో ఎక్స్క్యూజెస్, ఓకేనా పిల్లలు? సో మీరంతా అలా మేలు చేసే పిల్లలుగా ఉండాలని మీకోసం మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం దేవుని చిత్తమైతే ఇలాగే 6 గంటలకు మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బై బై పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.